ఇది లైనింగ్ క్లాత్. ప్యాటర్న్ బ్లౌజెస్ చూపించమని కొందరు అడిగారు, అందుకే చూస్తున్నాను. ఇదేమో సాటిన్ క్లాత్. ఓకే, ఇది నెట్టెడ్ క్లాత్. ఇది నెట్టెడ్ క్లాత్. ఇప్పుడు ప్యాటర్న్ మనకు పెళ్లి కూతురుది అనమాట. ఒక పెళ్లి కూతురు మనకు పెళ్లి బట్టలు కుట్టించుకున్నప్పుడు ఇలాంటివి 2 బ్లౌజులు కుట్టిన మన ఛానల్లో ఉన్నాయి. డిజైన్ నెక్స్ 8 6 డిజైన్ నెక్స్. డిజైన్స్ నెక్స్ లో ఇది కూడా ఒక ప్యాటర్న్. మళ్ళీ మనకు ఇది సైజ్ వచ్చింది. మీరు ఒకవేళ ఈ ప్యాటర్న్ మన ఛానల్లో ఉంది వెతకాలంటే చూడండి, ఇందులో ఉంది. అన్ని డిజైన్ నెక్స్ లో ఈ డిజైన్ నెక్ కూడా ఉంది. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కొంచెం కట్ అయితే ఇచ్చాను. ఇది చూడండి. నేను ఇప్పుడు ఒక ప్యాటర్న్ నెక్ అయితే కట్ చేస్తున్నాను, మీరు చూడండి. ఇప్పుడు ప్యాటర్న్ అయితే చూపించాను కదా. మనకు ఇది లైనింగ్, ఇది సాటిన్ క్లాత్ అండ్ ఇది మెయిన్ నెట్టెడ్ క్లాత్ అన్నమాట. ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ నెక్. బ్యాక్ ఓపెన్ నెక్ కి మనకు ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ నెక్. మన సైజ్ ఎంతనో మీకు చెప్తాను. ఇది 34 సైజ్ అండి. ఓకే, 34 సైజ్ కి మనము బోట్ నెక్, ఇంకా బ్యాక్ ప్యాటర్న్ ఉంది, ఇంకా షార్ట్ హ్యాండ్స్, నెట్టెడ్ బ్లౌజ్, మళ్ళీ కట్ వర్క్ కూడా ఉంది అందులో. సో దీనికి ఎలా కట్ చేయాలో నేను చెప్తాను. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇవి ఓపెన్స్ అనేటివి మన సైడ్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ తీసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా హైట్ చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా హైట్ ఎంత ఉంది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మెయిన్ అండ్ ఇక్కడ ఖర్చు. ఓకే, ఇప్పుడు ఇది కూడా బోట్ నెక్ టైప్ ఉందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు బోట్ నెక్ లో నేను 2-3 టైప్లు ఉంటాయని చెప్పాను కదండి. ఈ బోట్ నెక్ వేరు, ఇలాంటి బోట్ నెక్ వేరు అని. సో ఇప్పుడు నేను తీసుకునే బోట్ నెక్ కూడా హాల్టర్ నెక్ లాగే ఉంటుంది. మీకైతే చూపిస్తాను నేను. అయితే ఇప్పుడు మనం హైట్ ఎంత ఉందో ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాము. ఆ తర్వాత ఇది హాల్టర్ నెక్. హాల్టర్ నెక్ అంటే ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు 34 సైజ్ కి 15 ఇంచెస్ షోల్డర్ అయితే ఉంటుంది. 15 ఇంచెస్ కి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 15 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇలా డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఒక 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. ఇది నెట్ బ్లౌజ్ కాబట్టి ఇదంతా నెట్, టోటల్ గా నెట్ వస్తుంది మనకు. ఇదిగోండి, ఇది ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తా. ప్యాటర్న్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఇంత చిన్న నెక్ అయితే మనం తీసుకుందాము. ఇది ఓ షిట్, ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఉంది 7.5. 7.5 కి మనం 7.5 ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ 7.5 మనము ఇలా డౌన్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్, ఒక 1 ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ నుండి మనం ఈ విధంగా అయితే చంక తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఎంత 34 సైజు అంటే ఎయిట్ అండ్ హాఫ్ మనకి ఈ చెస్ట్ వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 8.5 ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం. 8.5 ఇక్కడ వచ్చింది. సో ఇది మనకు కరెక్ట్ గా వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి మనకు ఇక్కడ నుండి షోల్డర్ అనేది టోటల్ మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా. అయితే లోపల నెక్ మనం 5 ఇంచెస్ తీసుకొని ఈ 5 ఇంచెస్ దగ్గర నుండి ఈ విధంగా మనం ఈ హైట్ ఎంత ఉందో చూసుకొని చూడండి. ఈ హైట్ ఎంత ఉందో చూసుకొని
ఇక్కడి వరకు మనకు నెక్ వచ్చేలాగా ఇలా అయితే మనం స్క్వేర్ గా ఒకటి గీసుకుందాం. ఏంటంటే ఇప్పుడు నేను ఇది మార్కింగ్ చేసింది పైన నెట్కి, ఈ మార్కింగ్ చేసింది నెట్ కోసం, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసింది ఇప్పుడు లైనింగ్ కోసం అంటే సాటిన్ కోసం. ఇది సాటిన్ కోసం. మనం ఎప్పుడు కానీ మొత్తం ప్యాటర్న్ పెట్టుకున్నప్పుడు మనం ఈ నెట్టెడ్ వేసుకున్నప్పుడు ఫస్ట్ నెట్టెడ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇది టోటల్ గా కట్ చేసిన తర్వాత మనం నెట్ కట్ చేసిన తర్వాత మనం ఈ ప్యాటర్న్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఈ ప్యాటర్న్ ఎలా కట్ చేస్తారో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇది నెట్ లోపల ఉంటది కదా, ఇలా తీసుకొని వీళ్ళు కట్ వర్క్ పెట్టమన్నారు లోపల. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ప్యాటర్న్ కట్ చేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తానో మీరు చూడండి. ఓకే, ఇదిగోండి ఎలా మార్కింగ్ వేసుకున్నానో అలాగే కట్ చేస్తాను. ఇప్పుడు ఇది కట్ చేసిన బ్లౌజ్ రేపు స్టిచ్చింగ్ కి పెడతాను. తప్పకుండా రేపు స్టిచ్చింగ్ కూడా చూడండి. ఎందుకంటే కటింగ్ ఎంత హార్డ్గా ఉంది, స్టిచ్చింగ్ ఎంత హార్డ్గా ఉంది, ఎంత ఈజీగా ఉంది అనేది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు రేపు లైవ్ లో స్టిచ్చింగ్ చూడాల్సిందే. ఎంతో ఈజీగా నేను నేర్పిస్తాను స్టిచ్చింగ్ కూడా. ఓకే, ఇక్కడ నుండి 4 ఇంచెస్ డాట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ ఉన్నంత వరకు డాట్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కూడా కొంచెం డాట్ ఒక్కొక్క హాఫ్ ఇంచ్ డాట్ తోటి మనం కొంచెం తక్కువగా పెట్టుకుంటే ఇక్కడ మనకు డిజైన్ వచ్చింది కాబట్టి, ఒకవేళ మనకు ఇంత బ్రాడ్ లోపల కనబడొద్దు అనుకున్న వాళ్ళు బ్రాడ్ ని కొంచెం తక్కువ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ 4 ఇంచెస్ తీసుకోవచ్చు. నాకు ఎక్కువ బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళు ఇంత బ్రాడ్ పెట్టుకోవాలి. తక్కువ బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచే కూడా ఇలా తీసుకోవచ్చు. ఈ నెక్ నుంచి కూడా ఇలా తీసుకోవచ్చు. ఓకే రైట్, ఇది ఉంది కదా, దీన్ని మనం మెయిన్ క్లాత్ కట్ చేస్తాం ఫస్ట్. నెట్ కట్ చేస్తాం ఫస్ట్. నెట్ కట్ చేసిన తర్వాత మీకు ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను నేను. ఇదిగోండి, ఫస్ట్ మనం నెట్ వేసుకుందాం. నెట్ మనకు యాజ్ టీస్ గా ఇలాగే కటింగ్ చేసుకోవాలి. ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మీకు ఈ కటింగ్ ఒకటి తెలిస్తే స్టిచ్చింగ్ ఊరికేనే అర్థమైపోతుంది. స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది ఊరికేనే అర్థమైపోతుంది. సో చాలా ఈజీ మెథడ్ లో నేనైతే చూపిస్తున్నాను. తప్పకుండా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా ఇదిగోండి ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు ఇది మెయిన్. ఓకే, మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ డిజైన్ అయితే కట్ చేసుకోవాలి కదా. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఎలా కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది కట్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు సాటిన్ ఉంటుంది దీనిపైన. సాటిన్ పైన మనము ఉల్టాయించి ఇప్పుడు ఈ నెట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. ఇది డిజైన్ నెక్. ఎంత ఈజీ ఉందండి ప్రాసెస్ ఇది కదా, ఎంత ఈజీ ప్రాసెస్ చూసారు కదా. ఇది అయితే మనం ఫస్ట్ ఇది నీట్ గా కుట్టేసుకోవాలి. దాని తర్వాత ఇది నార్మల్ గా అటాచ్ చేసుకొని నెక్ వేసుకోవాలి. దట్స్ ఇట్, అయిపోతుంది. డిజైన్ బ్లౌజ్ చాలా ఈజీ అండ్ హెవీ డిజైన్. లుక్ కూడా ఎంత బాగుంటుందండి నెట్ తోటి కదా. మీకు రేపు క్లాస్ లో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. తప్పకుండా రేపు క్లాస్ లో స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, ఇది డిజైన్ నెక్ అయితే మీకు ఈజీ ప్రాసెస్ లో అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా డిజైన్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను.
ఇది ప్రిన్సెస్ కట్ అండి. ఇదిగోండి ప్రిన్సెస్ కట్ సేమ్ దీనిలాగా వేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదండి, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 4 ఇంచెస్ నెక్ తీసుకోవాలి. ఓకే, ఇలా 4 ఇంచెస్ నెక్ తీసుకొని ఇక్కడ మనకు కింద ఈ విధంగా వచ్చింది కదా, నెట్ ఈ విధంగా వచ్చింది కదా, ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంత ఉంది 1 ఇంచ్, ఇక్కడ కూడా 1 ఇంచ్, ఇక్కడ కూడా 1 ఇంచ్ తోటి మనం ఈ విధంగా నెట్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు కట్ వర్కే కావచ్చు, లేదు అంటే నార్మలే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 4 ఇంచెస్ తీసుకొని 34 సైజ్కి మనం 9.5 10 ఇంచెస్ దగ్గర చెస్ట్ మార్కింగ్ తీసుకొని ఇక్కడ 3.5 దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇలా పైకి సెట్ చేసుకొని ఇక్కడ నుండి మనం ఇలా ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ వేసుకుందాము. ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ నుండి మనం ఈ విధంగా అయితే 1 ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ పైకి తీసుకొని ఇక్కడ నుండి 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుండి మనం ఈ విధంగా ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఈజీ పద్ధతిలో వచ్చేసింది. రోజు ఏ టైంకి 2 o'clockకి లైవ్ ఉంటుందండి నా ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు లైవ్ పెడతాను అనేది లైవ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా ఈ డిజైన్ స్టిచ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు కటింగ్ ఎంత ఈజీగా ఉందో స్టిచ్చింగ్ కూడా మీకు అంత ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ నార్మల్గా వాళ్ళ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అంతే, చిన్న సైజ్. ఓకే, ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇది ఆమెకు ఉన్నది, ఇది కొంచెం పెంచమని చెప్పారనమాట. సో నేనైతే కొంచెం పెంచుతున్నాను. ఇదిగోండి ఈ పెంచిన దగ్గర నుంచి మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ కుట్టు, ఇక్కడ ఖర్చుకి, ప్లస్ ఇక్కడ కూడా కుట్టుకి ఖర్చుకి, అండ్ ఇక్కడ ఇలా పైకి, ఇది డౌన్ కటింగ్, ఇది హ్యాండ్ కటింగ్. రేపు క్లాస్లో మీకు ఈజీ మెథడ్లో ఈ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. తప్పకుండా రేపు క్లాస్ అయితే నేను పెడతాను. ఓకే, ఇదిగోండి ఇది వచ్చేసి మనం ప్రిన్సెస్ కటింగ్ ఇంకా అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఈ నెక్ సైజ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కట్ చేసుకోవాలి. అర్థమైందా? నేను మీకు చూపించాను కదా ఇంతకు ముందు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదా, సేమ్ అదే విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా కట్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కరెక్ట్ కట్ చేస్తేనే మనం మళ్ళీ కరెక్ట్ గా కుట్టుకోగలుగుతాం. లేదు అంటే కొంచెం తేడా అయ్యింది అనుకోండి, మళ్ళీ మార్జిన్స్ మొత్తం తేడా అయిపోతాయి. సో నెట్ ఎప్పుడు కానీ కరెక్ట్ గానే కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఇది డిజైన్ చేసుకోవాలి అంటే చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి కట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఫ్రంట్ నెక్ మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇలా వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెక్ ఈ విధంగా వస్తుంది, ఫ్రంట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇదంతా చాలా ఈజీ అండి. కొంచెం అర్థం చేసుకుంటే, కొంచెం మన బుర్రని ఎక్కడ పెట్టకుండా మనం కటింగ్ లోనే పెడితే తప్పకుండా మీకు ఈ కటింగ్ అనేది ఈజీగానే అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. సాటిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది
మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. మనం రెండు ఓపెన్ సైడ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఈ లైనింగ్ ఎలా ఉందో అలా వేసేసుకుందాము. లైనింగ్ కొంచెం మటుకు ఎక్కువ కట్ చేసుకుందాం ఇది. అయితే మనకు షోల్డర్ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అనుకుంటున్నారు కదా. ఈ షోల్డర్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ కి కూడా రౌండ్ గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ షోల్డర్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇది ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. మనకు జస్ట్ ఇంత రౌండే ఉంటుంది కాబట్టి మనకి బ్రాడ్ అనేది చాలా అవసరం. ఇది ఇప్పుడు అయితే మనం కుట్టేటప్పుడు ఏం చేయాలంటే దీనికి కట్ వర్క్ రివర్స్ చేయాలి. ఇది పైనుంచి అటాచ్ చేసి దీనికి నెక్ వేసుకోవాలి. సెట్ అయిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ మనకి టోటల్ గా వచ్చేసింది. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే సేమ్. మనం ఇక్కడ ఇలా కట్ వర్క్ రివర్స్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కి మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కూడా అయిపోయింది. వచ్చేసి ఎలా అంటే సేమ్ ఇందాక మనం ఎక్కడైతే ఇది బ్యాక్ నెక్ కి ఇది ఉందో చూడండి, ఇది ఈ నెక్ ఉందో అక్కడి వరకు తీసుకొని ఇది మాత్రం ఈ నెక్ కి ఎంత ఉందో యాజ్ టీజ్ గా ఈ నెట్ కి నెట్ దీనికి ఇది చూసుకొని ఈ ఫ్రంట్ నెక్ కూడా మనము ఇది లైట్ గా పెట్టేసుకున్నాము. చాలా మటుకు కొంతమంది ఇది ఎక్కువ ఇష్టం ఉండదు. సో మనం లైట్ గా ఇగో పైకి ఇలాకి నెట్ కన్వీనియంట్ లాగా పెట్టేసుకున్నాం అనమాట. ఎక్కువ కాకుండా తక్కువ, కొంచెం తక్కువ ఫ్రంట్ పార్ట్ నెక్ కు. ఇదిగోండి, ఇది నెట్ వస్తుంది. ఇక్కడ మీకు కట్ వర్క్ వస్తుంది. మన నెక్ ఎంత ఉందో అంతవరకు చూసుకోవాలి. అంటే మాక్సిమం 4 ఇంచెస్. ఇది 4 ఇంచెస్ ఉంది కదా, ఇది 1 ఇంచ్ కిందికి, 5 ఇంచెస్ 6 ఇంచెస్ అంతే. అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. మొత్తం మళ్ళీ కనబడుతుంది మనకి, షేప్ అనేది కనబడుతుంది. ఈ కటింగ్ వచ్చేసి రేపు క్లాస్ లో మీకు చెప్తాను. తప్పకుండా రేపు క్లాస్ అయితే అటెండ్ అవ్వండి. ఓకే, ఇది ఫ్రంట్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసింది. మనకు హ్యాండ్స్ ఒకటి కట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం పేపర్ స్ట్రిప్ ఎలా కట్ చేసుకుంటామో చూపిస్తాను. ఈ పేపర్ స్ట్రిప్ ఎలా కట్ చేసుకుంటారో చూపిస్తాను. మనకు అవసరం ఉన్నంత ఈ పేపర్ స్ట్రిప్ అయితే ఇలా తీసుకోవాలి. ఆ లైక్ కూడా నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసమే నేను లైక్ చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, ప్లీజ్ లైక్ చూసిన వాళ్ళు ఎన్నో నార్మల్ వీడియోస్ కి మీరు చాలా లైక్స్ ఇస్తుంటారు. ఎంతో ఇంపార్టెంట్ అయిన వీడియోకి మీరు ఈ లైక్ ఇవ్వడం లేదు. చూడండి, దయచేసి లైక్ చేయండి. ఇది మనకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం ఇలా పెట్టుకుందాము. ఓకే, ఇదిగోండి ఇలా పెట్టుకొని మనకు ఇక్కడ హైట్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇదిగోండి ఇప్పుడు మనకు ఇంత ఇప్పుడు ఉంది కదా. మనకు బ్రాడ్ గా కావాలా, మనకు ఎంత కావాలి అనేది మీకు చెప్తాను. ఇది ఎంత వెడల్పు తీసుకుంటే మనకు కట్ వర్క్ అంటే ఇలా కర్వ్ అనేది మనకు లోతుగా వస్తుంది. ఇది ఎంత తక్కువ తీసుకుంటే అంత బ్రాడ్ గా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేనైతే బ్యాంగిల్ తో పెట్టుకుంటాను. మీకు తెలుసు కదా ఆ విషయము. నేను ఎప్పుడు బ్యాంగిల్ ని యూజ్ చేస్తాను. ఏది మనకి సర్కిల్ లాగా అనిపిస్తే అది యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే నేను తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ గీతకి తాకుతూ మళ్ళీ ఎక్కడైతే ఎండ్ చేస్తున్నామో అక్కడి వరకు మనము ఈ విధంగా తీసుకుంటే మనకు కట్ వర్క్ ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇలాగే నేర్చుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ మనకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ లో చేసుకోవచ్చు, లేదు మనకు రౌండ్ కావాలంటే మనం రౌండ్ గా కూడా చేసుకోవచ్చు.
ఇలా. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకొని ఇదిగోండి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కి మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసి ఈ బ్యాక్ పార్ట్ పైన రివర్స్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇది రేపు క్లాస్ లో నేను మీకు చూపిస్తాను. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. చాలా రిచ్ డిజైన్ లాగా ఉంటుంది. అఫీషియల్ డిజైన్ లాగా ఉంటుంది. మీరు లేదు. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కి కావాలి కదా. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ కి మనం ఈ విధంగా సెట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మనకు ఈ విధంగా రౌండ్ ఉంది. చూసారు కదా, ఇంత రౌండ్ ఉంది. కాబట్టి ఇదిగోండి, ఈ రౌండ్ లో ఇప్పుడు మనం రౌండ్ కి కూడా కట్ వర్క్ అయితే గీసుకోవాలి. ఇదిగోండి, ఇలా. ఇది రౌండ్. సో ఈ రౌండ్ కి మనం ఎంత అయితే కట్ వర్క్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ నుండి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ రౌండ్లో మనం కట్ వర్క్ గీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నుండి కూడా ఇది రౌండ్ నెక్ కి కట్ వర్క్ ఈజీ పద్ధతిలో గీసుకోవడం ఇలా. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇలా ఈజీ మెథడ్ లో ఇలా గీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్. ఓకే, ఏదైనా మనం ఒకసారి చూసి మనం ప్రయత్నిస్తేనే మనకు ఈజీ అనిపిస్తుందండి. చూడడం చాలా ఈజీ, ఏ పనైనా చేసేటప్పుడు చాలా హార్డ్ గా అనిపిస్తుంది. చూసేటప్పుడు ఓ ఇంతేనా, ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ దాన్ని పని చేస్తుంటేనే తెలుస్తుంది దానికి ఎంత కష్టం ఉంది అనేది. సో మీరు చూడడమే కాకుండా ఇంట్లో నేర్చుకునే వాళ్ళైతే ప్రాక్టీస్ కూడా చేయండి. 1కి 2 సార్లు వీడియోని చూసి ప్రాక్టీస్ చేయండి. లేదు మాకు ఒక్కసారి చూడగానే వచ్చేస్తుంది అనుకుంటే మీరు తప్పకుండా నేర్చుకోండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ కి. ఇది ఫ్రంట్ పార్ట్ కి మనం ఇలా కట్ చేసుకొని రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని మనం ఇది పైన పెట్టేసుకోవాలి. ఓకే, ఇదేనండి ఈరోజు కటింగ్. తప్పకుండా రేపు లైవ్ లో అయితే నేను ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తాను ఈజీ పద్ధతిలో. ఎవరైనా ఈజీగా కుట్టుకునే పద్ధతిలో అయితే నేను చూపిస్తాను. తప్పకుండా రేపు లైవ్ కి అటెండ్ అవ్వండి. నేనైతే లైక్ చేయమని చెప్పాను, రేపు మీరే లైక్స్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూసే వాళ్ళందరూ మీకు ఈజీగానే వచ్చింది అనుకుంటున్నా నేను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఆ డౌట్ ని రేపు కుట్టేటప్పుడు నేను కంపల్సరీ మీకు చెప్తాను. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు నా ఛానల్లో మీకు ఏ కటింగ్ కావాలి అనుకుంటే ఆ కటింగ్ ని నేను చూపిస్తాను.